మీరు అన్ని సినిమాలవి 275 300 సినిమాలవి ప్రతి ఫోటోకి ఒక స్టిల్ అయినా ఉందా మీది? అయ్యో ఇప్పుడు నుంచి తీసి పెట్టుకోండి ప్లీజ్, అలా ఇలా తీసుకోకుండా ఉంటారండి. ఏదో ఈ మధ్య మామూలు తీసుకుంటుంటా ఏదో కంటిన్యూటీగా. ఇదే కదండి ఒక లెగసీ కదా మీకు, అన్ని సినిమాల్లో ఇంతమంది హీరోలతో లేదండి యాక్చువల్గా లెక్క పెట్టుకోవడం కానీ. అంటే ఇది ప్యూర్గా ఒక మీకు ఇష్టమైన పని చేస్తూ ఒక ప్రొఫెషన్గా తీసుకున్నారు అంతే. అంతే. అంతేగాని నేను అంతరాంతరాల్లోంచి నాలో కళాకారుడు బయటికి రావాలి అంత లేదు సీన్. అంత లేదు. అర్థమైంది. ఏ కళాకారుడు మీకు బాగా నచ్చుతాడు యాజ్ అన్ యాక్టర్? హిందీ, తెలుగు, డజంట్ మ్యాటర్. మలయాళం ఫహద్ ఫాజిల్. అవునా? అంటే పుష్ప కాదు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అదర్. వై డు యు సే దట్? ఏంటి ఆయనలో గొప్పతనం? ఇఫ్ యూ వాచ్ హీస్ మూవీస్ ఇన్ మలయాళం మూవీస్, యూ ఫీల్ దట్ ఓన్లీ దట్ క్యారెక్టర్. యూ డోంట్ థింక్ దట్ ఈజ్ అ ఫహద్ ఫాజిల్. హిస్ బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, వాక్ దగ్గర నుంచి టోటల్గా క్యారెక్టర్ కనపడదు. సో అలాగా సే ఇందులో నసీరుద్దీన్ షా చేస్తుంటే సో మెనీ యాక్టర్స్ అలాగే ఫ్యూ క్యారెక్టర్స్, ప్రకాష్ రాజ్, కామెడీ అంటే బ్రహ్మానందం గారు. కేక, ఆయన ఎక్స్ప్రెషన్ పెడితే చాలా. సో పుష్పలో అనసూయ బీయింగ్ అ వెరీ గ్లామరస్ యాక్ట్రెస్, చాలా ఒకలాంటి ఒక మోటు రోల్ చేసింది తను. చేయడమే కాకుండా కన్విన్స్ చేసి చాలా బోల్డ్గా తన హెయిర్ స్టైలు, తన ఆహార్యం అంతా. వాట్ డిడ్ యూ ఫీల్ బ్రహ్మాజీ గారు? తనతో మీకు అసలు ఎక్కడైనా కాంబినేషన్ ఉండిందా? లేదు కదా? తనతోనే ఉంది ఎక్కువ. అంటే వాళ్ళిద్దరు సునీల్ వాళ్ళు ఎప్పుడు మా పక్కన ఉండేవారు కదా. అదే ఒక సీన్ ఉంది కదా, ఫహద్ ఫాసిల్ గారిని ఆయన ఆవిడ వచ్చి ఇంటర్వెల్ అదే పార్టీ సీన్లో ఉన్నారు వాళ్ళు. మళ్ళీ గోడౌన్లో మేము సారీ చెప్పేసినా అన్ని వాళ్ళకి అన్ని సీన్లో ఉన్నారు మాతో పాటు. ఎలా ఉండింది అనసూయతో వర్క్ చేయడం? అనసూయ మా న్యూస్ రీడర్ అమ్మాయి, తెలుసా మీకు? తెలీదు. తను ఫస్ట్ సాక్షి న్యూస్ రీడర్ అండి. ఓ అయ్యే బాబోయ్, తెలీదా మీకు? వార్తలు చదివేది బుద్ధిమంతురాల్లా. నాకు జబర్దస్త్ ఆ తర్వాత షీ వెంట్ టు ఎంటర్టైన్మెంట్, అది. సో అదనమాట. సో అయితే మీకు ఏమనిపించింది బ్రహ్మాజీ గారు తన రోల్ అది చూసి? బాగుంది కదా, బోల్డ్. అలాంటి క్యారెక్టర్ చేయడం చాలా అది ఛాలెంజింగ్ మాట యాక్చువల్గా. మనం ఉన్న ఇమేజ్ని దాటి అట్టుపక్క వెళ్ళి చేయడం అనేది ఈజ్ రియలీ ఛాలెంజింగ్. మొత్తం ఐ థింక్ మీరు చాలా పోలీస్ వేషాలు వేశారు ఇప్పటి వరకు. సో పోలీస్ యూనిఫామ్సే మీకు ఎక్కువ కాస్ట్యూమ్స్ అయి ఉంటాయి. ఎప్పుడైనా ఇలా గ్లామరస్గా మంచి గాగుల్స్ పెట్టుకుని యా టెల్ మీ అనే టైప్ రోల్స్ నాకు ఎవరు అనుకుంటా. ఎవరా? బాపు తర్వాత డెఫినెట్గా చూడండి అలాంటి రోల్ వస్తుంది మీకు. ఇస్తే ఓకే. మామూలుగా ఏంటంటే మనది ఎప్పుడు రూటెడ్ ఇటు విలేజ్ అలాగే ఉంటాం కాబట్టి ఆ క్యారెక్టర్లు ఇస్తారు. మీ ఆపోజిట్ పేరైన కోస్టార్స్లో, ఫీమేల్ కోస్టార్స్, హూ వాజ్ యువర్ ఫేవరెట్? మనకి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆమెను గారు ఇప్పుడు లేటెస్ట్ కాకుండా హేమ గారు చేశారు కదా మీతో. ఇప్పుడు నా పక్కన నా కాంబినేషన్ ఉంది కానీ పక్కన చేయలేదు అన్నమాట. నాకు ఎవరు లేరండి యాక్చువల్గా అలాగా. నాకు ఎవరు సినిమాలోనే పక్కన అమ్మాయిని పెట్టరు నాకు. ఎందుకలా? ఇటు పెళ్ళి అయిందో లేదో అన్నట్టుగా ఉంచుతారు ఆడికి. లేదా పెళ్ళి అయినా వీడికి పెళ్ళం ఊర్లో ఉంది, వీడి ఇక్కడ అన్నట్టుగా ఉంటాయి క్యారెక్టర్. అయితే మీరు ఎవర్ గ్రీన్ అని. అందుకని మీ ఆవిడైతే వెరీ హ్యాపీ కదా ఈ విషయంలో? అవును. సార్ ఇప్పుడు మీరు ఈ మొత్తం జర్నీలో ఇన్ని క్యారెక్టర్స్ వేశారు కదా, వాట్ ఈస్ దట్ వన్ క్యారెక్టర్ యు ఆర్ వెయిటింగ్ టు డూ? అది సూపర్ డైలాగ్ సినిమా చూశారు కదా, అందులో మన ఈయన యాక్ట్ చేశాడు కదా మన విజయ్ సేతుపతి. ఆయన ఒక క్యారెక్టర్ వేసాడు. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ చేయాలని అనిపించింది. ఒక డార్క్ విలని పండించగలుగుతారా మీరు? తెలీదు. అలాగే సుకుమార్ ఇస్తే చేయొచ్చు, ఆయన చేయించగలరు. సునీల్తోనే చేయించాడు ఆయన. అమ్మో, అసలు సునీల్ గారు ఏంటండి అసలు ఆ రోల్ ఏంటండి? ఆయన లాంటి రోల్ నమ్మలేనట్టుగా ఉన్నారు. మళ్ళీ అలాంటి రోల్ రాదు కూడా. పుష్ప వరకు క్రెడిట్ ఎవరు తీసుకోక్కర్లే, ఓన్లీ సుకుమార్ ఆయన వల్లనే వచ్చింది అందరికి, నో డౌట్ అందులో. ఇప్పుడు పుష్ప 3లో మీరు ఉంటారని చెప్పేశారు ఆల్రెడీ. షూటింగ్ అవుతుందా? లేదు లేదు, టైం. ఉప్పురాజు గారు ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఆయన హీరో ఒక సినిమా చేస్తున్నారు, డైరెక్టర్ ఇంకో సినిమా చేస్తున్నారు, అయ్యాక అప్పుడు ఉంటుంది, ఎప్పటికో ఉంటుంది.
సో షూటింగ్లోని కొన్ని మెమరబుల్ ఈవెంట్స్ చెప్పండి. రోజు సుకుమార్ గారు నన్ను ఎప్పుడు ఇమిటేట్ చేస్తారు. ఎలాగా? నేను నడిచే విధానం, వాక్, షూటింగ్లో ఆయనకి అదే నేను ఆయనకి ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ లాగా నన్ను వాడుకున్నారు అక్కడ. ఆయనకున్న టెన్షన్ లాట్లో నేను కనబడగానే నన్ను ఎలా నడుస్తానో వాక్ చేసి చూపించేవారు. అది ఫహాద్ ఫాజల్ వాళ్ళిద్దరూ నవ్వుకునేవారు అన్నమాట. ఆయన బాగా అబ్జర్వ్ చేస్తారు సుకుమార్ గారు, బాడీ లాంగ్వేజ్లు అవి బాగా. అన్నిటికీ లెక్కలు ఉంటాయి ఆయనకి. అన్నీ ఆయనకు లెక్క ఉంది, దానికి కొంచెం తిక్కు ఉంది, అంతే కదా? అది